జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 7వ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి మాసం 7వ తేదీ మంగళవారం రోజు వృశ్చిక రాశి వారు సాయంత్రం 6 గంటల వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సాయంత్రం 6 గంటల వరకు ఉన్న సమయంలో మీకు మరియు మీ చుట్టూ ఉన్న వారికి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం తక్కువ, అపార్థం చేసుకోవడం ఎక్కువ అన్నట్లుగా ఉంటుంది. అది బయట వారితో కావచ్చు, ఇంట్లో వారితో కావచ్చు, లేదా శ్రేయోభిలాషులతో అయినా కావచ్చు. ఈ రోజున మీతో ఎవరు కలిసి ఉన్నా సరే మీ మధ్యన వెంటనే అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఒకటి చెప్తే ఎదుటివారు మరొకలా అర్థం చేసుకుంటారు. మీరు ఒకటి మాట్లాడితే పక్కవాళ్ళు దానిని మరొకలా అర్థం చేసుకుంటారు. అందుకే మాట మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలి, అర్థమయ్యే విధంగా మాట్లాడాలి. లేకుంటే మిస్అండర్స్టాండింగ్స్ పెరిగి దూరాలు ఏర్పడతాయి. ఈ రోజున వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ పెట్టుబడులు పెట్టడం అనేది అంత శ్రేయస్కరం కాదు. ఉద్యోగాలు చేసేవారికి పని వేళలు బాగా పెరుగుతాయి. సహోద్యోగులతో అలాగే పై అధికారులతో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇంటి బాధ్యతలు కాస్త చికాకును కలిగిస్తాయి. అయితే సాయంత్రం 6 గంటల నుండి మాత్రం అన్నింటా కాస్త వెసులుబాటు లభిస్తుంది. అందుకే మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా, ఎదుటివారితో మాట్లాడాలి అన్నా సాయంత్రం తరువాత ప్రారంభం చేయడం మంచిది. ఈ మంగళవారం రోజు వృశ్చిక రాశి వారు నీలం రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈరోజు మంగళవారం జనవరి 7వ తేదీ, మాసం పుష్యమాసం, తిథి అష్టమి, నక్షత్రం రేవతి నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాల నుండి 1 గంట 45 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజు మనం చేసే అన్ని పనులు ఎటువంటి ఆటంకం లేకుండా సక్సెస్ కావాలి అంటే దుర్గా అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు పరమశివుడిని ఆరాధన చేసిన వారికి కోరుకున్న కోరికలు వెంటనే తీరుతాయి. ఈ మంగళవారం రోజు మనమంతా ఓం ఆంజనేయ స్వామినే నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాంటి విలువైన సమాచారం ప్రతిరోజు మీకు చేరాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.